దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి మన యొక్క జీవితంలో అనేక విధాలుగా ఆయన రాజ్యానికి మనలను సిద్ధపరచడానికి ఆయన పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంచి అనుదిన ఆహారంతో మనల్ని పోషిస్తూ దినదినము ఆయన సన్నిధిలో మన మనస్సు రూపాంతరం చెందినట్లుగా తన పరిశుద్ధతలో మనము కూడా పాలివారమగునట్లుగా మన ఎడల అత్యధికమైన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే మరి గుడ్ ఫ్రైడే ముందు లెంట్ దినాలని చాలామంది అది చాలా భక్తిగా ఆచరిస్తూ ఉంటారు. అది ఆచరించుటయే కానీ ప్రభువు నిజముగా ఆయన అంగీకరించే పద్ధతిలోనే మన భక్తి ఉంటుందా అని కూడా ఆలోచించాలి. ఏదేమైనప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన ఘోరమైన కలువరి సిలువలో వ్రేలాడి భయంకరమైన యాతనను అనుభవించి మనకు ఆయన యొక్క కృపచేత రక్షణను అనుగ్రహించాడు. ఈ రక్షణ అంతకంతకు వృద్ధి పొందాలి. మన యొక్క జీవితాల్లో చాలా క్రిస్మస్ చూస్తున్నాం, గుడ్ ఫ్రైడేలు ఎప్పటికప్పుడు తలపోసుకుంటూ ఉంటూ ఉన్నారు. కానీ నేను ప్రభువుకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానా అని ఒకసారి పరీక్ష చేసుకోండి. ఇంకా దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ మనం పోగొట్టుకోకుండా ఆయన కృపకు పాత్రులుగా దినదినము మన మరణం వరకు మార్పు చెందే పద్ధతిని తప్పకుండా మనందరం కూడా అనుసరించాలి. ఏదో చెప్పుకుపోవటం అనేది నాకు కానీ వినుట అనేది మీకు కానీ అది ప్రభు అంగీకరించేది కాదు. మనందరి అంతరంగములలో ప్రభువు నివాసం చేస్తున్నాడా పరీక్ష చేసుకొనండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చక్కని అనుభవాన్ని ఆయన ఇక సిలువ వేయబడక మునుపు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్న అనుభవం లేఖనాల్లో నుండి మనం కూడా చదువుకుందాం. ఈ యొక్క లేఖనాలు ఏదో ఒక అలవాటుగా కాదు సోదరులారా, మన జీవితాల్లో నిశ్చయముగా మనము మరి ఎక్కువగా ప్రభువు కొరకు సిద్ధపడాలి. మన మరణము కొరకు కూడా మనము సిద్ధపడాలి. ఎందుకంటే మరణం అందరికీ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండుట అనేది అది జ్ఞానుల యొక్క లక్షణం. భక్తి కలిగిన వారు ఆసక్తితో అలాంటి విషయాలను ధ్యానిస్తూ ఉంటారు. కనుక మన యొక్క జీవితాల్లో దయచేసి నిర్లక్ష్యంగా దేవుని యొక్క మాటలను కాలక్షేపానికి కాకుండా మరి నేను నా బ్రతుకు నా ప్రభువు చూస్తున్నాడు, నా ప్రభువు నా ఎదురుగా ఉండి నన్ను పరీక్షిస్తున్నాడు అని ఒక భయముతో దేవుని యొక్క లేఖనాలు నేర్చుకోవటానికి ఆశ చూపండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనలను గూర్చి ఎట్టి ఆలోచన కలిగి ఉన్నాడు, మనము ప్రభువుకి ఇష్టలుగా ఏ విధంగా బ్రతకాలో కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం నుంచి చదువుదాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పట్టణమునకు సమీపించినప్పుడు అన్నాడు. ఆయన పట్టణానికి సమీపించి, పట్టణము అనగా యెరూషలేము పట్టణం అనండి. ఈనాడు దేవుని యొక్క ప్రజల వారి వారి యొక్క పరిస్థితులన్నిటినీ చూస్తూ ఉన్నాడు అని దయచేసి ఆ విధంగా కూడా మీ మనసులో ఆలోచించేస్తూ వినండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి
దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలిసికొనిన ఎడల నీకెంతో మేలు అన్నాడు. అంటే ప్రభువు పట్టణాన్ని చూచి ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువు ఏడ్చిన సందర్భాలు చాలా అరుదు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు పట్టణము అనగా దేవుని యొక్క ప్రజలు, దేవుని ప్రజలను చూసినప్పుడు ఆయన ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు సోదరులారా. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, పరలోకంలో నుండి నేను దిగివచ్చాను, నా తండ్రి ఆయన యొక్క చిత్తమునంతా నేను నెరవేర్చి ఏ ప్రజల కొరకైతే ఈ లోకంలోనికి నేను వచ్చానో వారందరినీ దేవుని యొక్క రాజ్యమునకు తీసుకుని వెళ్ళాలి అని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క క్రియ, అసలు దేవుని క్రియ, ఆయన ఎందుకు వచ్చాడంటే కేవలము మనుషులందరూ మార్పు చెంది పరిశుద్ధులుగా పరలోకం కొరకు సిద్ధపడాలి. అందు నిమిత్తమే ఈ లోకంలోనికి దిగివచ్చాడు. స్వస్థతలు చేయటానికి కానీ, అద్భుతాలకు కానీ, ఆశీర్వాదాలకు కానీ, లోకములో ఉండే ఈ యొక్క మన అవసరతలు తీర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు రాలేదు. కేవలము శరీరము నిష్ప్రయోజనమైంది కనుక శరీరం దానికి సంబంధించిన సంగతులు చేయడైనా, ఒకవేళ చేసిన మన బలహీనతలను బట్టి మన మీద జాలిపడి చేసిన ఆయన ముఖ్య ఉద్దేశం మన ఆత్మలు పరలోక రాజ్యంలో యుగయుగములు ప్రభువుతో కూడా ఉండాలనే ఆయన ప్రేమను చూపించి తన ప్రాణం పెట్టుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక మనుషుల యొక్క పరిస్థితులు చూసినట్లయితే దేవుని అంగీకరిస్తారు, దేవుని యొక్క ప్రజలుగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ ప్రభువు దేవుని ప్రజలను చూచి ఎందుకు ఏడుస్తున్నాడు మరి చూడండి. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు ఆ సంగతులన్నీ నీ కన్నులకు మరుగు చేయబడినవి అన్నాడు. అసలు దేవుని యొక్క ప్రజలు అనుకుంటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచో మనం దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతున్నాం, మందిరానికి వెళతాం, మందిరంలో దేవుని యొక్క ప్రజలుగా ఇక్కడ మాత్రమే లెక్కించబడాలని ఆశిస్తూ ఉన్నారు. ఇక్కడ మనుషులను సంతోషపెట్టే పద్ధతిలో మీ యొక్క ప్రవర్తనంతటినీ మీకు అనుకూలముగా, మీ పాస్టర్లకు అనుకూలంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు దేవునికి నా కొరకు ప్రాణం పెట్టిన దేవునికి ఇష్టమైన పద్ధతిలో నేను బ్రతకాలి అని క్రైస్తవులు ఎందుకు ఆలోచన చేయటం లేదో అసలు అది చాలా విచారకరమైన సంగతి. ప్రభువైన యేసుక్రీస్తు అందుకే పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి, దాని విషయంలో ఏడుస్తున్నాడండి ప్రభు. దేవుని యొక్క ప్రజల విషయంలో ప్రభు ఏడుస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ప్రజలకు అది కనిపించదు, వినిపించదు, అర్థం కాదు. ప్రతి దానికి ఈనాడు లేకుంటే దేవుని యొక్క ఆలయాల్లో అసలు ఆ వెకిలి డ్యాన్సులు ఏంటండి? పరిశుద్ధుడైన దేవుని యొక్క సముఖములో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించాలి అనేది విడిచిపెట్టేసి కేవలము మనుషులందరినీ కూడా వాళ్లకు అనుకూలంగా ఈ పాస్టర్లు నడిపిస్తున్నారంటే అసలు వీళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళేనా? కానీ ఈనాడు సంఘములను పెట్టి సంఘములు పాస్టర్లని ఏదో బాధ్యతాయుతమైన వాళ్ళని, వాళ్ళు ఏదో మేలు చేసేవాళ్ళు అనుకొని ప్రజలందరూ వాళ్ళని మరి వెంట పడుతూ ఉంటే వాళ్ళు చేసే మోసం మీకు అర్థం కాదు. కానీ సత్యవంతుడైన తండ్రి దేవుని ప్రజలను చూచి ఏడుస్తూ ఉన్నాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని అంగీకరించమని చెప్పుకుంటున్న ప్రజలను చూచి ఏడుస్తున్నాడు. అన్ని ప్రజలను చూచి కాదండి, లోకంలో ఉన్న వారిని చూచి ఏడవలేదు సోదరులారా. కేవలము దేవుని యొక్క ప్రజలను చూచి ప్రభువు ఏడుస్తూ ఉన్నాడు. దాని విషయమై ఏడ్చి అని లేఖనము వ్రాయబడింది. దాని విషయం అనగా పట్టణము విషయంలో, ఆ దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారి విషయంలో ప్రభువు ఏడుస్తూ ఉన్నాడు సోదరులారా.
ఏడ్చి మీరు సమాధాన సంబంధమైన సంగతులను అంగీకరించరు. నీవును ఈ నీ దినము అన్నాడు. ఈ దినము నీ దినం. ఈ సంవత్సరంలో 2 నెలలు గడిచిపోయాయి సోదరులారా. 3వ నెలలో మనము మరి దేవుని యొక్క లేఖనములను అనుసరించుటలో నెక్స్ట్ మంత్ వచ్చే గుడ్ ఫ్రైడేకి చక్కగా అందరూ హృదయాలు సిద్ధపరచుకున్నటకు తండ్రి మరి ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చాడని నేను మీకు ఈ దినం నీకు స్పష్టంగా నేను తెలియచేస్తున్నాను. గమనించినట్లయితే అందరూ దేవుని ప్రజలే, కానీ ప్రభువును బాధ పెడుతూ ఉన్న దేవుని యొక్క ప్రజలు. ప్రభు బాధపడడానికి గల కారణం, ఆయన ఏడవడానికి గల కారణం ఏంటంటే సమాధాన సంబంధమైన సంగతులు ప్రజలు ఎంత మాత్రము అంగీకరించరట, అవి చూడరట. నేను చెప్పట్లేదు సోదరులారా, మీకు స్పష్టంగా వాక్యంలో చూపిస్తున్నాను. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. వాటిని నువ్వు చూడవు, తెలుసుకోవాలనే ఆశ లేదు. ప్రభువును సంతోషపెట్టాలి అని మరి క్రైస్తవ జీవితాన్ని నమ్మకముగా జీవించాలి, యథార్థ హృదయంతో బ్రతకాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని ప్రతి క్రైస్తవులు అనుకుంటే ప్రభు ఎందుకు ఏడుస్తాడు? సమాధాన సంబంధమైన సంగతులు, సమాధానకర్త క్రీస్తు. క్రీస్తు మన హృదయములలో ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవాతి దేవుడు. ఆయన ఎంత స్ట్రిక్ట్గా చెప్పాడు అంటే, మీకు ఒక మాట చదివి నేను మళ్ళీ మనం ఈ లేఖనాల దగ్గరికి వచ్చేద్దాం. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా. చూడండి, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. సమాధానము దేవుని దృష్టిలో ముఖ్యమైనదా? అర్పణ ముఖ్యమైనదా? సమాధానము చాలా చాలా ప్రాముఖ్యమైనది సోదరులారా. నీవు దేవుని సన్నిధికి వెళ్ళావు, ఏదో అర్పణను అర్పిద్దాం అనుకుంటున్నావు, కానీ సడన్గా నీకు నీ సహోదరునికి ఏదో విరోధం ఉన్నది అని జ్ఞాపకం వచ్చినట్లయితే మొదటిగా నీ అర్పణను అక్కడే విడిచిపెట్టమని చెప్తున్నాడు. నీ అర్పణమును అక్కడే విడిచిపెట్టి ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, ఆ తరువాత నీవు అర్పణము అర్పింపవచ్చును అని చెప్పాడు. అంటే మనం దేవునికి ఏదో మరి అర్పణలు అర్పిస్తున్నాం, కానుకలు అర్పిస్తున్నాం, భక్తి కలిగిన వారితో కూడా మనం బ్రతుకుతున్నాం అని మనం పొరపడుతున్నాము, భ్రమపడుతున్నాము, మరి అహంకారపు మనస్సుతోటి ఉన్నామో లేక కఠినపరచబడిన హృదయాలతో దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నామో ఎవరి స్థితిని వాళ్ళు ఆలోచన చేసుకోవాలండి. మన సహోదరుడు, మన సహోదరి ఎవరైనా కానీ వారి మీద మన యొక్క హృదయంలో విరోధ భావాలు లేకుండా సమాధానపడుట అనేది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత వచ్చి నువ్వు అర్పణము అర్పించు. మీరు చేసే అర్పణలు దేవునికి అనుకూలమేనా? ఆలోచించండి. నిజముగా ఎన్ని క్రియలు దేవునికి విరోధమైన క్రియలు చేస్తూ ఏమీ తెలియనట్లు భక్తి కలిగిన వారిగా బ్రతుకుతున్నారో. దేవుని యొక్క సమాజము చాలా పరిశుద్ధంగా ఉండవలసింది కదా, కానీ ఈనాడు దేవుని యొక్క సమాజములో దేవుడు లేడు. అంత అపవిత్రతతో నింపబడిన సంఘాలు, ఎటు చూసినప్పటికీ అంత స్వార్థముతోటి స్వప్రయోజనముతో, అనగా భక్తిహీనుల యొక్క లక్షణాల గురించి అపోస్తుడైన పౌలు చాలా తేటగా చెప్తాడు. భక్తిహీనులు వారి వారి యొక్క లక్షణాలు అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా జనులు
జనులు పైకి భక్తి కలిగిన వారిలాగే ఉంటారు, కానీ వారిలో దేవుని యొక్క కార్యాలు, దేవుని క్రియలు, దేవునికి ఇష్టమైన మనస్సు ఉండదు. వీళ్ళందరూ భక్తిహీనమైన క్రియలు చేస్తారు అని, ఇలాంటి వారే విస్తారముగా ఉంటారు అని అపోస్తులైన పౌలు ఎంత తేటగా తిమోతికి పత్రికను వ్రాస్తూ ఆయన తన 2వ పత్రికలో తెలియజేసిన ఈ యొక్క అనుభవాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి, మొదటి నుండి చూడండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్యదినములలో అనగా ఈ దినములను గూర్చి ఏనాడో చెప్పాడు. అపాయకరమైన కాలములు ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అపవాదకులట, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి కలిగిన వారిలాగా ఉంటారు, కానీ దేవుని శక్తి వారిలో ఉండదు. దేవుని శక్తి అంటే సిలువను గూర్చిన వాక్యము దేవుని శక్తి సోదరులారా. అసలు సిలువను గూర్చిన వాక్యము ఎవరి హృదయాల్లో లేదు. పేరుకు సిలువను మరి చాలా చక్కగా ధ్యానించిన వాళ్ళలాగా పైకి, అది కూడా కపటపు భక్తే, అది కూడా దుర్నీతితో కూడిన భక్తే, కానీ సోదరులారా పూర్ణ హృదయంతో ప్రభువు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయనకిష్టలుగా జీవించాలనే మనస్సు కలిగిన వారు, నేను నా ప్రవర్తన అంతటిలో నా దేవుని యొక్క అధికారమునకు లోబడి నేను బ్రతుకుతాను అనుకున్న వాళ్ళు ఎందరో క్రైస్తవులు ఈ దినం ఉన్నారు. అందుకనే చెప్తున్నాడు, పైకి భక్తి కలిగిన వారిలాగా ఉంటారు, కానీ దాని శక్తిని వీరు ఆశ్రయించరు. ఇట్టి వారికి విముఖుడవయ్యుండుము అని చెప్పాడు. అలాంటి మనుషులతో అసలు కలిసి ఉండొద్దు అని చెప్తున్నాడు. ఎంత ప్రమాదకరమైన వాళ్ళండి. భక్తి కలిగిన వారిలాగా మీకు కనిపిస్తున్నారు, కానీ సోదరులారా చాలా చాలా ప్రమాదకరమైన మనుషులు అంత్య దినములలో ఎటు చూసినా వాళ్లే మీకు కనిపిస్తారు అనే సత్యాన్ని ఏనాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత భక్తులు మనకు తెలియజేసిన ఈ పరిశుద్ధ లేఖనములు. కనుక దేవుని యొక్క సన్నిధిలో పట్టణాన్ని చూస్తున్నాడు ప్రభు. చూసినప్పుడు ఆయన ఆ పట్టణమును చూచి ఏడుస్తూ ఉన్నాడు. సమాధానం లేదు, సహోదరులతో సమాధానం లేదు. దేవునితో పోని సమాధానం ఉందా అంటే దేవునితో శత్రుత్వం పెట్టుకునే పద్ధతిలోనే దేవుని ఆలయానికి వెళుతున్నారు అని చెప్తున్నాడు. అనగా మీరు నా సన్నిధికని వస్తారు, కానీ నా వాక్యమునకు మీలో చోటు ఇవ్వరు అని చెప్పాడు ప్రభు. కాబట్టి మీరు నన్ను చంపటానికే మీరు నా సన్నిధికి వస్తున్నారని చెప్పాడు. మరి ఒక అనుభవంలో చెప్తున్నాడు కదా, వీరందరి హృదయములలో ఒకసారి ఈ మాట కూడా మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. చాలా తేటగా అపోస్తులైన పౌలు మనుషులను ఎంతగా విభజిస్తూ ఉన్నాడో కూడా దయచేసి లేఖనాల్లో మీరు గ్రహించాలి సోదరులారా. చూడండి, ప్రభు యొక్క లేఖనములలో 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, కొంతమంది చూస్తే దురాశలను అనుసరించుచున్నారు. తర్వాత మరికొంతమందిని చూద్దాం. నేను అంత వివరంగా చెప్పనండి, మీకు విసుగు పుట్టించేలాగా చెప్పను సోదరులారా. మీకు మనస్సు ఉంటే, దేవుని కృప ఉంటే, దేవుని ఎడల ప్రేమ ఉంటే, దేవుని యందు భయభక్తులు ఉంటే జాగ్రత్తగా నేర్చుకోవాలండి మనందరం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని కొంతమందిని తుచ్చమైన అభిలాషలకు అప్పగించేశాడు. తుచ్చమైన అభిలాష అంటే వాళ్ళు పరమ చండాలపు పనులు చేసుకుంటూ భక్తి కలిగిన వారిలాగే, దేవుని యొక్క మనుషుల్లాగే బ్రతుకుతున్న వారిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా 28వ వచనం కూడా చూడండి. మీరు ఈ భాగం అంతా వివరంగా చదువుకుంటే చాలా 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 మీకు మేలు కలుగుతుంది. చూడండి, 24వ వచనం నుంచి 24వ వచనం నుండి 32వ వచనం వరకు కంటిన్యూస్గా చదవండి. పూర్తిగా చదువుకుంటే మీకు చాలా విషయాలు ప్రభు మీతో మాట్లాడతాడు, మీకు నేర్పిస్తాడు, మీకు బోధిస్తాడు. మీ హృదయములలో మీ స్థితిని గ్రహించినట్లుగా ఆ కృపను కూడా తండ్రి అనుగ్రహిస్తాడు సోదరులారా. 28వ వచనం,
వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక. మనస్సులో దేవునికి చోటియ్యరు. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలండి. ఎక్కడో నేను ఏదో ఒకటి నా నోటికి వచ్చిన మాటలు మీకు నేను చెప్పట్లేదు సోదరులారా. తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. కొంతమందిని భ్రష్ట మనస్సుకు అప్పగిస్తున్నాడు. కొంతమందిని చూసినట్లయితే అపవిత్రతకు అప్పగించేస్తున్నాడు. మరి కొంతమందిని చూసినట్లయితే హృదయ దురాశలను అనుసరించి నడుచుకున్నట్లు వారిని అపవిత్రతకు అప్పగించాడట. కొందరిని తుచ్చమైన అభిలాషలకు అప్పగించేస్తున్నాడు. వీళ్ళంతా క్రైస్తవులే, వీళ్ళందరూ దేవుని ప్రజలే, వీళ్ళందరూ చర్చిలో ఉండేవాళ్లే. అందరిని గురించి, దేవుని యొక్క మనుషులను గురించి ఈ సంగతులు చెప్పాడు. బయట లోకస్తుల గురించి మాట్లాడటం లేదు. పేరుకు భక్తి కలిగిన వారని, కానీ వారిలో శక్తి ఉండదు. అనగా నా ప్రభువు నా కొరకు సిలువ వేయబడి ఉన్నాడు. నాలో ప్రతి విధమైన అసహ్యమైన కార్యాలను అసహించుకొని నా బ్రతుకును, నా మనస్సును, నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి అని తన్ను తాను అసహించుకునే మనుషులు ఎక్కడున్నారు? అందరూ కూడా భక్తి కలిగిన వారిలా కనపడటానికి ప్రయాసపడతారు. పాస్టర్లు చూసినట్లయితే పెద్ద బోధకుల్లాగా ఏదో ఒకటి కల్లబల్లి మాటలు చెప్పడానికి వాళ్ళు అలవాటు పడ్డారు. వాటికి ప్రజలు ఆకర్షితులైపోయి అవే బాగుంటాయి, దేవుని యొక్క మాటల కన్నా సోది మాటలు చాలా బాగుంటాయి కనుక వాటికి అలవాటు పడిపోయారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు ఆయన పట్టణమును చూచినప్పుడు ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు సోదరులారా, ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజల హృదయములలో సమాధానము లేదు. సమాధానము అనగా క్రీస్తు లేడు. సమాధాన సంబంధమైన సంగతులు అంటూ ఉన్నాడు. ఏంటి ఈ సమాధాన సంబంధమైన సంగతులు అనగా మనలో శరీరము ఆత్మ రెండు ఉన్నాయి. నీ శరీరము ఎప్పుడు దాని ఇష్టానుసారంగా బ్రతకాలి అంటుంది. ఆత్మ అది అసలు ఉందని కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే మీకు ఎంతసేపు లోకం చుట్టూ తిప్పే ఆ బోధలే కదా కావాలి. లోక సంబంధమైన విషయాలలో చాలా చాలా తెలివి కలిగిన వారిగా బ్రతకాలి. మనము మన కుటుంబాలు చక్కగా గొప్పగా ఉన్నతంగా హోదాగా బాగా బ్రతకాలి అనుకుంటున్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ విధంగా రాలిపోతామో తెలియదు సోదరులారా. కానీ మన ఆశలు అన్నీ దేవునికి విరోధమైనవే. పేరుకు దేవుని సన్నిధి, కానీ మనం వినేవి మనం కోరుకునేవి అన్నీ శరీర సంబంధమైన దురాశలతో కూడినవి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా ప్రజలారా సమాధాన సంబంధమైన సంగతులు మీ హృదయముల్లో చేర్చుకోవాలి అని సమాధానకర్త పరలోకములో నుండి దిగివచ్చి మన హృదయములలో శాశ్వతమైన సమాధానాన్ని అనుగ్రహించాలని ఆయన కోరుకుంటే అవి మాకు అక్కర్లేదు. అలాంటి సంగతులు ఎందుకండి? మనం ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు హాయిగా తినాలి, త్రాగాలి, హాయిగా సుఖంగా బ్రతకాలి అనుకుంటున్నారు. తినుము, త్రాగుము, సుఖించుము అని శరీరాలకు అలవాటు చేశారు సోదరులారా. వీళ్ళంతా క్రైస్తవుల గురించే లేఖనాలు చెప్పింది, బోధకుల గురించే చెప్పాడు. అన్య ప్రజల గురించి మన పరిశుద్ధ గ్రంథంలో 5% మాత్రమే ఉంటుంది, మిగతా మొత్తం మన గురించే చెప్పాడు. కానీ మనము ఏ లేఖనాలను హృదయంలోనికి చేరకుండా రాకుండా జాగ్రత్తగా భక్తి కలిగిన వాటిలాగా నటనకు అలవాటు పడిపోయిన దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ప్రభు అందు నిమిత్తమే ఏడుస్తూ ఉన్నాడు సోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో సమాధానమునకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తండ్రి అయిన దేవుడు చూడండి. నాకు అర్పణం అర్పించటం అది ముఖ్యమైనది కాదు. మొదటిగా నీ సహోదరునితో ఏదైనా విరోధం ఉంటే నీవు అక్కడికి వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చి నీ నాకు అర్పించు అని చెప్తున్నాడు. కనుక ప్రభు ఏం కోరుకుంటున్నాడో కూడా దయచేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తున్నాను. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడు? సమాధాన సంబంధమైన సంగతులు అవి మీకు కనిపించట్లేదు అంటున్నాడు. నిజమే, ఈనాడు క్రీస్తు బోధ లేదు ఎక్కడ చూసినా.
క్రీస్తును గురించిన సువార్త లేదు, క్రీస్తు వాక్యము లేదు సోదరులారా. లోకములో యేసు క్రీస్తులో ఉన్న మన యొక్క బ్రతుకులు యేసునందు చక్కగా దేవుడు యొక్క కనికరాన్ని పొంది మన యొక్క జీవితాలలో దేవుని సన్నిధికి వెళ్ళడానికి, ఏదో మందిరానికి వెళ్ళడానికి అలవాటు పడ్డాం. అంతవరకు వచ్చి ఆగిపోయాం. ఇదే చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. క్రైస్తవ జీవితము మన మరణము వరకు దినదినము మార్పు చెందుతూ మనము క్రీస్తు రాజ్యమునకు వారసత్వాన్ని సంపాదించుకునే విధంగా బ్రతకాలి. అందుకు మాత్రమే మీరు ప్రభువుని అంగీకరిస్తే మీకు మేలు కలుగుతుంది. లేకుంటే ఎందుకండి, లోకస్తులు లోకంలో ఏ దేవుడు లేడు అనేసరనని నాస్తికుడు కూడా చాలా చక్కగా ఉన్నతంగా బ్రతుకుతున్నారు. లోక సంబంధమైన బ్రతుకు అది బ్రతుకే కాదు. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమని భక్తుడు చెప్తాడు. దేవుని యొక్క లేఖనాలు వింటూ మనము అలవాటు పడిపోయాం. ఏంటంటే ఇంకా మనం ఏది వింటున్నామో, మన పాస్టర్ గారు ఏది చెప్తున్నారో ఇక అదే సర్వస్వం అనేలాగా మనుషులందరూ నిజంగా అది ఒక మత్తులో వెళ్ళిపోయి ఉన్నారు. మనుషుల మనసులలో మత్తుతో నిండిపోయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. నేను ఇంకా నేర్చుకోవాలి, దేవుని విషయాలు నేర్చుకోవాలి, దేవుని కొరకు సిద్ధపడాలి, ఇంకా ప్రభు యొక్క రాజ్యానికి అర్హతను సంపాదించుకునే పరిశుద్ధులతో కూడా నేను సిద్ధపడాలి అనే అనుభవాన్ని మన యొక్క హృదయములలో మనము కలిగి ఉన్నట్లయితే ఆశతో ప్రభు కొరకు మనం ఎదురు చూస్తూ నేను శక్తివంతురాలుగా, లేఖనాలలో బలవంతురాలుగా బ్రతకాలి, నేను ప్రభు కొరకు ఆయన మహిమలోనికి సిద్ధపడాలి అనే అలాంటి ఆశ ఉన్నట్లయితే తప్పకుండా తండ్రి మన ఆశను నెరవేరుస్తాడు. ఆయన చెప్పాడు కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని. కానీ మనుషులు ఈనాడు దేవుని యొక్క ప్రజలు ఆశలు ఎక్కడి వరకు వచ్చాయంటే సోదరులారా, మనం దేవుని నమ్ముకున్నాం, మనకు చాలా బాగుంది, మనకు అన్నీ బాగా అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి, మన పిల్లల జీవితాలు బాగున్నాయి, ఇంతేగా దేవుని నమ్ముకున్నాడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో మా ఇంట్లో అనుకుంటున్నారు. కానీ ప్రభు దానిని భక్తి అన్నాడా? సగం సగం భక్తి చేసి మనం భక్తులుగా భావించుకొనుట క్రమమేనాది? సంపూర్ణమైన భక్తి కలిగి మనము సంపూర్ణమైన భక్తిని కలిగి ఉండాలి అని చెప్పాడు. భక్తుడైన యాకోబు చెప్పిన మాటను మనం ఒకసారి ఈ సందర్భంగా చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మరి ఇది ఎవరికి చెప్పాడు? దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుని యొక్క పిల్లలుగా ఉన్నాం మనం. దేవుని నమ్ముకున్న తర్వాత చాలా బాగుంది, మన అయ్యగారు లేక మన పాస్టర్ గారు చెప్పినట్టు మనం చేసుకున్నాం, చాలా బాగుంది, అన్నిటికీ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు, ప్రార్థన చేస్తారు మా పాస్టర్ గారు. ఏంటండి మాయ మాటలు? ఈ మాయ మాటలు ఏంటి సోదరులారా? లేఖనాలు ఎంత నిరర్ధకం చేస్తున్నారో తెలుసా మీరు? ఎందరూ లేఖనాలను అపార్థం చేసుకొని నిజముగా దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనకుండా ఈనాడు వెళ్ళిపోతున్నారు. ఎంత నష్టపోతారో ఒకసారి ఆలోచించేయండి. ఈ సందర్భంలో నేను చెప్తున్నాను మీకు. భక్తుడైన యాకోబు చెప్తున్నాడు ఏమనంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అన్నాడు. మరి ఇలాంటి శోధనలు వస్తే మహానందమని ఎంచుకునే క్రైస్తవ్యం మీరు ఎప్పుడు సంపాదించుకుంటారు? అలాంటి క్రైస్తవులుగా ఎప్పుడు బ్రతుకుతారు? మీ విశ్వాసానికి పరీక్షలు కలుగుతూ ఉంటాయి. ఆ పరీక్షలు ఓర్పును పుట్టిస్తాయి. ఓర్పును ఎప్పుడు సంపాదించుకుంటారు? ఆ తర్వాత నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునే స్థాయికి ఎప్పుడు మీ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళతారు? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ప్రజలను చూచి ఏడుస్తూ ఉన్నాడు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి అని చెప్పాడు. అందుకనే దేవుని యొక్క మహిమ కలిగిన లేఖనాలలో ఆయన అంటున్నాడు, మీరు సంపూర్ణులను
అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అన్నాడు. విశ్వాసం ఏంటో తెలియక, విశ్వాసానికి వచ్చే పరీక్ష ఏంటో తెలియక, పరీక్షలో ఓర్పు అంటే తెలియక, ఓర్చుకునేటప్పుడు నానా విధమైన శోధనలు ఎలా వస్తాయో వాటిని మహానందముగా ఎంచుకొనుట ఎప్పటికీ ఈనాడు దేవుని యొక్క ప్రజలారా ఇలాంటి విశ్వాస సంబంధమైన జీవితంలోనికి మీరు ప్రవేశిస్తారు. ఎప్పుడు ఇలాంటి శక్తివంతులైన క్రైస్తవులుగా మీరు మార్పు చెందుతారు. నిజముగా ఈ మాటలన్నీ మీకు మరుగు చేయబడి ఉన్నాయి. ఈ వాక్యం అంతా కూడా అనగా సమాధాన సంబంధమైన సంగతులు అన్నాడు. ఈ సమాధాన సంబంధమైన సంగతులన్నీ కూడా ప్రజలకు మరుగు చేయబడి ఉన్నాయి. ఏంటి సమాధానం? ఇదేంటండి, మేము ఎంతో సమాధానంగా ఉన్నాం, దేవుని నమ్ముకొని చక్కగా ఆశీర్వాదాలు పొంది చక్కగా ఉన్నాం, ఇదేంటి ఇక్కడ ఏదో శోధనలు అన్నావు, విశ్వాసము పరీక్ష అంటున్నారు, ఓర్పు అన్నారు, ఇదేం సమాధానము అంటూ ఉన్నారు కదా కదా ఇలాంటి సందర్భంలో దేవుని యొక్క లేఖనము స్పష్టముగా ప్రభువు మనకు తెలియచేసిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసయ్య ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడంటే సోదరులారా, ఈ యొక్క సమాధానం గురించి ఒక మాట మనం ఇక్కడ చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 32, 33 వచనాలు చూడండి. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది. ప్రభువు ఇక సిలువలోనికి వెళ్ళే సందర్భం చాలా చాలా సమీపంగా ఉంది కనుక ఆ టైంలో ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. తన శిష్యులతో చెప్పిన మాట అండి ఇది. ఏమని చెప్తున్నాడు? మీలో ప్రతివాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను, నేను ఒంటరివాడను కాను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు అని చెప్పి తర్వాత అంటున్నాడు ప్రభు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు అన్నాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పాడు. నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువలోనికి వెళ్ళే ముందు ఈ మాటలు తన శిష్యులతో చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా అర్థమైందా సోదరులారా? మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చింది, అది వచ్చే ఉన్నది, కానీ నేను ఒంటరి కాను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు, కానీ నా యందు మీకు సమాధానము కలుగునట్లు అన్నాడు ప్రభు. అనగా నేను చనిపోయి తిరిగి లేచి తిరిగి పరలోకానికి వెళ్ళిపోతాను, ఆ తరువాత మీరు లోకంలో పనిచేయాలి, క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడాలి, అప్పుడు లోకంలో మీకు చాలా శ్రమలు కలుగుతాయి, శ్రమలు కలిగినప్పుడు మీరు నా సిలువను జ్ఞాపకం చేసుకునండి, నా యందు మీకు సమాధానము కలుగునట్లు అంటే అప్పుడు నా సిలువను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మా ప్రభువుకి, మా బోధకుడికి అంత శ్రమ సంభవించింది, అంత ఘోరమైన సిలువ మరణము పొందినట్లుగా ఆయన యాతనను అనుభవించి ఉన్నాడు. కాబట్టి ఆయన వారమైన మాకు కూడా శ్రమ కలుగుతుంది. మేము లోకములో ప్రభువు యొక్క సువార్తను వ్యాప్తి చేస్తూ ఉన్నప్పుడు మాకు శ్రమ కలుగుతుంది. ఈ శ్రమ మాకు సహజమే కదా, మా ప్రభువే పొందాడు, మేము పొందితేవి? ఆయనే చెప్పాడు కదా, శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు, మా బోధకుడికి వచ్చినవి మాకు కూడా వస్తాయి అని మీకు నా యందు సమాధానము కలుగుతుంది అని చెప్పాడు. ఈ సమాధానం మనకొద్దా? ఈ సమాధానాన్ని మనం పొందవద్దా? ఈ సమాధానం మన హృదయములలో ఉండాలని కదా మన ప్రభువు మన కొరకు సిలువ మరణం పొందింది. ఆయన చూడండి ఎలా చెప్పాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పాడు ప్రభువు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమాధానం మనము చేర్చుకొనకపోయినట్లయితే మనం దేవుని పిల్లలమేనా?
మనము క్రీస్తు వాక్యమును విని క్రీస్తు చిత్తమును నెరవేర్చి క్రీస్తు రాజ్యమునకు సిద్ధపడటానికి మనతో అనేకులకు సహాయకులుగా మనతో కూడా వారు రావాలని ప్రయాసతో బ్రతకడానికి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని అపోస్తులు ప్రకటన చేసిన పద్ధతిలో మనము కూడా అనేక శ్రమలు అనుభవించాలండి. లోకంలో సుఖంగా వెళ్ళే మార్గం ప్రభు మార్గం కాదు సోదరులారా. సుఖంగా చక్కగా వెళ్ళిపోయిన ధనవంతుడు తాను చనిపోయిన తరువాత నరక యాతన అనుభవిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నంత వరకు లాజరు చాలా యాతన అనుభవించాడు. లాజరు అబ్రహాము రొమ్ముకు ఆనుకొని పోబడిన ఘనుడుగా మనం చదువుకుంటున్నాం లేఖనాల్లో. ఇంత గొప్ప ధనవంతుడుగా అబ్బా ఎంత వెలిగిపోయాడో ఈ ధనవంతుడు. సుఖాలతో భోగాలతో మంచి వస్త్రధారణతో చక్కగా విలువైన వస్త్రాలు ధరించాడు. తాను ఏది అనుకుంటే అది జరిగించుకున్నంత చక్కని సుఖభోగాలు అనుభవించి చివరికి నరకాగ్నిలోనికి వెళ్ళిపోయాడు. అయితే దేవుని యొక్క పిల్లలుగా ఉండేవారు ఈ లోకంలో శ్రమను అనుభవించాలి. ఆ సువార్త మీ కన్నులకు కనబడకపోవుట, మీకు మరుగైయుండుట చూస్తే ప్రభువు చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ప్రభువుని ఏడిపిద్దామా? 2026 సంవత్సరంలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునందు సిలువ దగ్గర ప్రతి ఒక్కరికి విడుదల ఉన్నదని విశ్వసించుచున్న నా సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం కూడా మనం ప్రభువుని ఏడిపించేవారిగానే బ్రతుకుదామా? ఒకసారి ఆలోచించేయండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు విస్తారంగా మన గురించి వ్రాయబడిన లేఖనాలు ఉంటే అసలు ఇంత మాయమాటలు చెప్తున్నారండి. మీ పాస్టర్ల గురించి నేను మాట్లాడుతున్నాను సోదరులారా. నేను చెప్పిన సువార్తలో మొదటి నుండి చూసుకోండి మీరు. ఎక్కడైనా ఒక మాట అయినా శరీరంలో గొప్పగా ఉండేది, ఘనంగా ఉండేది, ఆశీర్వాదకరంగా ఉండేది ఒక్కటైనా సరే లేఖనాల్లో నుండి నేను మీకు చెప్పుంటే, అమ్మ నువ్వు కూడా తప్పు చెప్పావని నాకు మీరు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. కాకుంటే మనం సహజంగా చూడండి, ఏదైనా వెల పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటాం. ఫ్రీగా వచ్చిందనుకోండి, లక్ష్య పెట్టం పెద్దగా. మీకు ఒకవేళ ఈ సువార్త, ఈ ఛానల్లో నుండి వచ్చే సువార్త మీ దృష్టిలో ఒకవేళ అలాగా అల్పంగా కనిపిస్తుందేమో, కానీ సోదరులారా నిశ్చయముగా తండ్రి ఒక దినాన ఈ సంగతులన్నిటినీ బట్టి ఖచ్చితంగా విమర్శలోకి తీసుకొస్తాడు. ఎందుకంటే ఇవి నా గురించి చెప్పుకోవట్లేదు నేను. మన కొరకు ప్రాణం పెట్టి మనలను విమోచించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను మన రక్షకుని యందు, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. విశ్వాసానికి పరీక్ష వస్తుంది. పరీక్షలోనే ఓర్పులు నేర్చుకోగలుగుతాము. అప్పుడు మాత్రమే మనకు కొన్ని శ్రమలు వస్తాయి. అది మహానందంగా ఎంచుకోవాలి. ఆ శోధనలలో నిలిచి ఉండాలి. ఇదండి అసలు ప్రభువు కోరుకున్న భక్తి. అందరు నా దగ్గరికి రండి అని పిలిచిన ప్రభు, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. ఈ విశ్రాంతి శరీరానికి. మీ కష్టాలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు, సమస్యలు, లేకుంటే ఏదో బలహీనతలు, రకరకాల పరిస్థితులు అన్నిట్లో నుంచి నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రతి మనిషి ప్రయాసపడి బ్రతుకుతున్న బ్రతుకులే. అయితే నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. కానీ సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అని చెప్పాడు. ప్రాణమునకు విశ్రాంతి వేరు, విశ్రాంతి వేరు. దేవుని దగ్గరికి వస్తే నీకు విశ్రాంతి మంచిది, చాలా మంచిది. దేవుని యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు విశ్రాంతి వస్తుంది, చాలా మంచిది. కానీ అక్కడితో ఆగిపోవద్దు. మీ ప్రాణములకు విశ్రాంతిని సంపాదించుకోవాలి. అది ప్రభు యొక్క చిత్తం. ప్రాణమునకు విశ్రాంతి రావాలంటే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, అనగా
మీరు కూడా సాత్వికమైన దీన మనస్సు కలిగిన వారిగా బ్రతకడానికి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని ప్రభు చాలా తేటగా మీ అందరికీ కంఠస్థం కనుక నేను ముందుకు వెళ్తున్నాను. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములలో అపోస్తుల కార్యములలో 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించి, ఆ విధమైన హెచ్చరికలు అపోస్తులు చెప్పారు. ఆనాడు సంఘములు ఎంత విస్తారముగా శక్తివంతులతో నింపబడి ఉన్నాయో కూడా మీరు గమనించండి. మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలోనికి చేరాలి అని హెచ్చరించారండి అపోస్తులు. ఈనాడు పాస్టర్లు ఈనాడు ఏం చెప్తున్నారు? మీకు రండి, ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి కోరికలైనా తీరిపోతాయట ఒక పాస్టర్ చెప్తున్నాడు. మీరు ఏదనుకుంటే అది జరగాలంటే ఇక్కడ నేను ఉపవాస ప్రార్థనలు పెడతాను రండి అంటున్నాడు. మీ కోరికలు నెరవేర్చబడతాయి, మీరు అనుకున్నాయన్నీ ఆశించినవన్నీ మీకు దొరుకుతాయి, ఇంకా మీకున్న రోగాలన్నీ పోతాయి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇవ్వండి సువార్త. అసలు అది సువార్త అనే మాట ఎంత విలువైనదో, పరలోక సంబంధమైన మాట అండి అది. కానీ ఈనాడు తుచ్చమైన అభిలాషకు అప్పగింపబడిన దుష్టులైన వారు వాళ్ళందరూ కూడా చేరాని కార్యములు చేసే భ్రష్ట మనసులోనికి వెళ్ళిపోతూ ప్రజలను కూడా భ్రష్టులుగా తయారు చేస్తున్నారు. ఈనాడు ఎందరో అపవిత్రులైపోతున్నారు. ఎందుకంటే వారు దేవునిని అడగవలసినవి పద్ధతి ప్రకారముగా అడగట్లేదు, క్రమమైన పద్ధతిలో జీవించటం కనుక ప్రభువు వారిని మోసం చేస్తున్నాడు. అందుకే కొంతమందిని అపవిత్రతకు అప్పగించి, కొంతమందిని తుచ్చమైన అభిలాషకు అప్పగించి, మరికొంతమందిని భ్రష్ట మనస్సుకు అప్పగించి ఉన్నాడు. కనుక దేవుని యొక్క మాటలు ప్రజలు వినటానికి ఇవేం బాగోట్లేదు. దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని శరీర సంబంధమైన సోది మాటలు చెప్తే చాలా బాగుంటాయి. కనుక సోదరులారా, దేవుని యొక్క కృప ఉన్నవారే దేవుని మాటలను విశ్వసించగలరు, విశ్వాసములో పరీక్షలకు నిలువగలరు, పరీక్షలో ఓర్పును నేర్చుకుంటారు. ఓర్పులు అనేక విధాలైన శోధనలు వారికి సంభవించినప్పుడు ఎంత ఆనందకరమైన జీవితాన్ని తండ్రి ఇచ్చాడు. ఆయన ఎంతగా నన్ను ప్రేమించాడు, ఎంతగా ఉన్నత స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నా తండ్రి అని కృతజ్ఞతతో ప్రభువుని స్తుతించి వేడుకుంటూ ప్రార్థిస్తూ ప్రభువును సంతోషపెడతారు సోదరులారా. అంతేగాని ఇక్కడిక్కడ సంగతులు, ఈ లోక సంబంధమైనవి మనకు సరదాగా ఉండే సంగతులు బోధించే బోధకులందరూ దొంగలు కాక మరేంటి అని ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే అపోస్తలులు హెచ్చరిక చూసినట్లయితే మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని యొక్క రాజ్యములో చేరాలి. అందుకే మనము దేవుని యొక్క పిల్లలుగా బ్రతకటానికి ప్రభు కృపను పొంది ఉన్నాం. దేవుని కృపను నిరర్ధకం చేసుకునవద్దు, వ్యర్థపరచుకునవద్దు సోదరులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, మనం చదువుకున్న భాగములో ప్రభువు పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినముందయను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. సమాధాన సంబంధమైన సంగతులు ఇవి. లోకములో చెడుతనం చేసి పాపం చేసి నానా చండాలమైన బ్రతుకులు బ్రతికే వాళ్ళ జీవితాలు చాలా బాగుంటున్నాయి అనుకుంటున్నారు. కానీ అబ్బా, వాళ్ళకు రాబోయే శిక్షలు ఘోరంగా ఉంటాయి. వాళ్ళని గురించి అసలు ప్రభు మాట్లాడలేదు. దేవుని దగ్గరికి వచ్చాం, దేవుని యొక్క ప్రజలు మనం చెప్పుకుంటూ క్రీస్తును అంగీకరించని వారి గురించి, అనగా సమాధానకర్త క్రీస్తు సంగతులను తెలుసుకోకుండా, క్రీస్తు సంగతులను బోధించువారు లేకపోగా ప్రజలందరూ కూడా నీ మోసపు మాటల్లో, అక్రమమైన మాటలలో, వ్యర్థమైన శరీర సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లలో, సోది మాటలతో, వాటితోనే వాళ్ళ బ్రతుకులను ముగించుకొని వెళ్ళిపోతున్న ఇలాంటి ప్రజలను గురించి ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. వాళ్లకు సమాధానం అనేది లేదు. దేవుని యొక్క
బాధను చూసినట్లయితే సోదరులారా, ఆయన అంటున్నాడు, ఇప్పుడు తెలుసుకుంటే నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఎవరు మరుగు చేశారు? ఎవరు మరుగు చేశారు? దేవుని యొక్క సంగతులను వింటాం అనుకొని చర్చికి వెళుతున్నారు, కానీ దేవుడట ఆయన సంగతులు మరుగు చేశాడు. ప్రభువే చేస్తున్నాడు. నీ బోధకుడు నీకు క్రీస్తు బోధను చెప్పడం, క్రీస్తు సువార్తను చెప్పడం. క్రీస్తు ఈ లోకములోనికి వచ్చినప్పటి నుండి యుగ సమాప్తి వరకు ప్రతి సంఘములో బోధింపవలసినది క్రీస్తు బోధ మాత్రమే. కానీ ఎక్కడ క్రీస్తు బోధ లేదు. అసలు యేసు క్రీస్తుకున్న భేదం కూడా తెలియదు. లేఖనాలు ఏమీ అర్థం కాకుండానే బోధకులైపోయారు. కనుక వాళ్ళందరి కనులు దేవుడు మూసాడు. మనకు తెలుసు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపునా అని. మీ బోధకులు మీకు ఉపదేశము చేయవారు గ్రుడ్డివారు, వాళ్ళకి అసలు కనులు తెరవబడలేదు. కానీ నేను పాస్టర్ని చెప్పగానే మీరు గబగబా వెళ్ళిపోయి నిజంగా అసలు ఇంక అతనే దేవుడు అన్నంతగా ఈనాడు అంతగా మోసపోతూ ఉన్నారు. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, నీ కన్నులకు అవి మరుగు చేయబడి ఉన్నవి. మరుగు చేయబడిన సంగతులు సోదరులారా, క్రీస్తు సువార్త ఈనాడు అందరికీ మరుగు చేయబడి ఉన్నది. కనుక ప్రభు అంటున్నాడు, ఈ నీ దినమందైనా ఈ రోజునైనా నీవు ఈ సంగతులు తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులు చూడగలుగుతున్నాయా? ఒకసారి ఆలోచించేయండి. సమాధాన సంబంధమైన సంగతులను చూచే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తేనే కానీ, దేవుని యొక్క స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసింది. మీరు విశ్వాసులు అనుకుంటున్నారు, కానీ మీకు సమాధానకర్త మీ హృదయములలో లేడు. అలాంటప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత మీ కనులకు గ్రుడ్డితనము కలుగు చేసిందనే సత్యాన్ని తెలుసుకున్నట్లయితే, ఈనాడు తెలుసుకున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అని ఇంకా ప్రభువును ఏడిపించడానికే, ప్రభువు ఆయన ప్రేమను నువ్వు వ్యర్థం చేసుకుంటూ, నేను దేవుని యొక్క కుమారుడను అనుకుంటూ మోసపోతూ ఎంతగా నష్టపోతూ ఉన్నారో కూడా ఈ సందర్భంగా ఆలోచించేయండి దయచేసి. దేవుని యొక్క శ్రేష్టమైన అత్యున్నతమైన ఆయన స్వజనముగా బ్రతుకుతున్న దేవుని ప్రజలారా, దయచేసి ఆలోచించేయండి. ప్రభు యొక్క సన్నిధిలో కేవలము సంవత్సరాలను గడుపుకొని ఏదో ఒక రకంగా మేము కూడా మంచి క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం అనుకొని శరీర సంబంధమైన బోధలకు లోబడి ఆత్మస్వరూపుడైన తండ్రి యొక్క మాటను చేర్చుకొనకుండా నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోయినట్లయితే నీ బ్రతుకు నీకు నీవే హాని చేసుకుంటున్నావు. ప్రభు అయిన తండ్రి, నా సన్నిధికని వస్తున్న నా పిల్లలారా, మీరు మీ హృదయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చేర్చుకోరా? దేవుని యొక్క వాక్యానికి మీ హృదయంలో చోటు ఇవ్వరా? అసలు మీ ఆచారాలు, మీ పద్ధతులు, పెదవులతో మాట్లాడే మాటలకే లోబడిపోతారా? మనుషులు పెట్టిన పద్ధతులే దైవోపదేశములని భావించుకుని ఆ విధమైన మోసాన్ని అనుభవిస్తూ ఉన్నారా? ప్రభువు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభువు, నా ప్రభువు, ఆయనను ఇంకా ఏడిపిద్దామా? ఇన్ని సంవత్సరాలుగా మన జీవితంలో గుడ్ ఫ్రైడేలు తలపోసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కనీసం సిద్ధపాటు కలిగి ఈ నీ దినాన్ని ఉపయోగించుకుంటావా? ఈ సంవత్సరమైనా నా ప్రభువు నన్ను చూచి సంతోషించినట్లుగా నేను మార్పు చెందుతాను, నా ప్రభువు యొక్క వాక్యాన్ని నా హృదయంలో చేర్చుకుంటాను, నేను ఆయనకే స్వాస్థ్యమై ఉన్నాను. ఏ లోకంలో ఏ మనుష్యునికి
నేను దాసుడను లేక దాసురాలను కాను, నా ప్రభువుకే నేను ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతాను అని ఒక నిత్య నిబంధన చేసుకొని సాగిపోవాలని తండ్రి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు సోదరులారా. ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపచేత మరి నెక్స్ట్ వీక్ దీని విషయంలోనే మరికొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క చిత్తానుసారముగా మనము ఏదో అవకాశాన్ని ఉపయోగించుకొని మన శరీరానికి దాని క్షేమ సమాచారాలు అన్నిటినీ తెలుసుకొని లోక స్నేహము చేస్తూ దేవుని యొక్క మనుషులు అనుకునే భ్రమలో నుండి దయచేసి బయటికి రండి. మన సహవాసము మన ప్రభు అయిన క్రీస్తుతో కూడా ఉండాలి అనే చక్కని అనుభవాలు లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. కనుక మనము ఈ లోక సంబంధమైన ఏదో మాది ఆ చర్చి ఈ చర్చి అని చెప్పుకుంటున్నారేమో సోదరులారా, ఇదంతా మనుషులు వారి యొక్క లాభం కొరకు ప్రయాసపడుతూ మనుషులను నిజముగా నాశనం చేస్తూ ఉన్న పరిస్థితులే. కానీ నేను మీ దగ్గర ఏం ఆశించలేదు, నేను మీ దగ్గర ఏం కోరుకోవటం లేదు. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా క్రీస్తును గురించి మాత్రమే తెలియచేసి మీకు ఒక సహాయకురాలిగా మాత్రమే, ఒక సహోదరిగా మీ అందరికీ నేను సహాయపడాలని మాత్రమే. కానీ ఇందులో నా స్వార్థం ఏమి లేదు. నేను ఏ ఒక్కళ్ళని చెడ్డ అని మాట్లాడలేదు. కేవలము సత్యమును తెలుసుకోమని చెప్తున్నాను. అబద్ధ బోధకులు విస్తరించిపోయిన ఈ కాలములో క్రీస్తునందలి సత్యమును తెలుసుకొని క్రీస్తు వారిగా క్రీస్తు రాజ్యానికి సిద్ధపడాలని తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కృపగలిగిన ఉపదేశములతో మనలను పోషిస్తున్నాడనే విశ్వాసముతో మనందరము క్రీస్తు రాజ్య వారసులుగా బ్రతకాలని ప్రభువుని ఏడిపించడానికి కాదు సోదరులారా, ప్రభువును సంతోషపెట్టునట్లుగా మన యొక్క క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ వాక్యాన్ని గురించి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు చెప్తాను. దయచేసి మనసు పెట్టి వినండి, విసిగిపోకండి. ఒక దినాన దేవుని కృపలో నుండి బొత్తిగా తోలివేయబడి పాతాళానికి వెళ్ళే పరిస్థితులు మన ఎదురుగా కాచుకొని ఉన్నాయి సోదరులారా. పాతాళము నుండి తప్పించుకొని జ్ఞానవంతులు పరలోకం వైపు ప్రయాణం చేస్తారని జ్ఞానులు తెలియచేస్తున్నారు. అలాంటి అనుభవాన్ని మనం కూడా సంపాదించుకుందాం. మన యొక్క దినములను జాగ్రత్తగా ప్రభువు కొరకు ఉపయోగించుకునే విధానంలో సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.